एक्सक्यूज मी, बोलिए। यहाँ पे कहीं हाइबिस्कस फ्लावर मिलता है ना? यहाँ पर तो नहीं मिलेगा, आपको वहाँ जाना पड़ेगा। यहाँ पर तो सिर्फ गुलाब मिलता है। वहाँ थोड़ी रोड खराब है, आपको किसी और के साथ जाना पड़ेगा, ठीक है ना? ओके, थैंक यू। పార్వతి, నువ్వు ఇక్కడే ఉండు. అక్కడ రోడ్ బాగాలేదంట, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాన్నిక్కడ ఒక్కదాన్ని. ఇది అంతా బాగోలేదు. అది హలో నిలుగారు. చెప్పండి సార్. కాస్త పార్వతిని చూస్తుంటారా? నేను ఒక 5 minutesలో వచ్చేస్తాను. మీరు వెళ్ళిరండి బాబూ. పార్వతి మా బేటీ, మంచిగా చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. పార్వతి, నువ్వు ఇక్కడే ఉండు, జాగ్రత్త, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు రా పార్వతి, షాపింగ్ చేద్దాం. పెద్దబాబు గారు ఈయన్నే ఉండమన్నారు. అయ్యో, ఇక్కడిక్కడే కొనుక్కుందాం, ఇక్కడే కొనుక్కుందాం. నువ్వు రా 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 పార్వతి, రా పార్వతి. సో క్యూట్ కదా? చాలా బాగుంది పెద్దమ్మా. చెప్పండి అఖిల, ప్లీజ్ నా మాట వినకలా. భవతి భిక్షాందేహి. అఖిల, ఇంకా చాలా అఖిల, ఆపే. భవతి భిక్షాందేహి. వద్దఖిల, నా మాట విను. అఖిల అంటే ప్లీజ్ వద్దఖిల. భవతి భిక్షాందేహి. వద్దమ్మ, చాలమ్మా. అమ్మ చెప్పండి అఖిల, ప్లీజ్ నా మాట వినకలా. భవతి భిక్షాందేహి. ప్లీజ్ మా వద్దమ్మా. నా దేవతను ఎలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందో చూడు స్వామి. ఇది నా తప్పు కాదు, నీదే. మా ఇంటి పెద్ద కోడల్ని చూపిస్తావని అర్చనలు, అభిషేకాలు, యాగాలు చేశాం, అయినా కనికరించలేదు. భవతి భిక్షాందేహి. వదిన, నిన్ను మా అమ్మే అనుకున్నాను, నన్ను కొడుకులా చూసుకున్నావు.
అమ్మ పిల్లల ఆకలి గమనించి 2 ముద్దలు పెడుతుంది గాని నువ్వే ఎవరో ముద్ద పెడతారని ఇలా వద్దొదినా. ఈ కొంగుతో పసుపు కుంకుమలు తీసుకుని ఈ కుటుంబంలో అడుగు పెట్టాను. ఏ రోజు ఎవ్వరికీ తక్కువ చేయలేదు. ముక్కోటి దేవతలకు కూడా కావలసిన మొక్కులు చెల్లించుకున్నాను. ఇంత చేసిన నాకు నా పెద్ద కోడల్ని ఎందుకు చూపించట్లేదని కొంగు పట్టి నిన్ను అడుగుతున్నాను. భవతి భిక్షాం దేహి. పెద్దబాబు గారు, భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పొద్దు నుంచి ఏం తినలేదు తాగలేదు. దేవుడి దగ్గర కొబ్బరి నీళ్ళమ్మా, కొంచెం తాగమ్మా. ప్లీజ్ అమ్మా తాగొదినా. కొంచెం తాగండి. తాగు, ప్లీజ్. తాగు. ప్లీజ్ అమ్మా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. భవతి భిక్షాం దేహి. ఓం నమః శివాయ. ఆ ప్రసాదం వినాయన. తీసుకోకలా. చూసావమ్మా, నువ్వు భిక్షం ఎత్తుకోవడం ఆ భగవంతుడికి కూడా నచ్చలేదు. అందుకే ప్రసాదం నేలపాలు అయ్యేలా చేశాడు. భగవంతుడే నేలపాలైన ప్రసాదాన్ని స్వీకరించాలని అలా చేశాడేమో. ఆ వ్యక్తి నా కళ్ళెదురుగా వచ్చేసింది. నన్ను చూస్తుంది. నా గుండెలో కొలువై ఉంది. అది ఎవరో కాదు పార్వతి, నువ్వే.